ఎందుకు కుండలు బిందెలు ఎత్తుకొని రోడ్డు చివరి దాకా పోయి పంచాయతీ పెట్టుకునే పరిస్థితి ఉండే ఆలోచించండి. ఒక్క మంచినీళ్ళు మాత్రమే కాదు, కరెంటు గోస మా నారాయణపూర్ రైతన్నలు ఆలోచించాలి. కేసీఆర్ రాకముందు కరెంట్ ఎట్లుండే, ఇయ్యాల ఎట్లున్నది. ఒకప్పుడు ఇదే నారాయణపూర్ ఊళ్ళే ఎవరన్నా మన చుట్టపోడో తెలిసిన ఆయన్నో చచ్చిపోతే ఏంది పరిస్థితి అన్నాడు. బాయికాడికి పోతున్నాం, ఓ అర్ధగంట కరెంట్ ఇరా నాయన అంత్యక్రియలకు పోతున్నాం, తానాలు చేసి ఇంటికి పోవాలి, లేకపోతే ఇంట్లో ఆడోళ్ళు రానియ్యరు అని చెప్పి ఆ రోజు బతిమలాడుకున్న రోజులు వాస్తవమా కాదా? వాస్తవమా కాదా అన్నాడు. మరి ఈరోజు ఉన్నదా గోస? ఇవాళ రేపు మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది, నాకు అలా ట్విట్టర్లో పెడుతుంటారు మెసేజ్లు. 10 నిమిషాలు కరెంటు పోగానే నాకు వస్తుంటాయి మెసేజ్లు, అన్నా 10 నిమిషాలు కరెంటు పోయింది గిదేనా బంగారు తెలంగాణ అని లొల్లి పెడతారు. ఒకప్పుడేమో 10 గంటలు కరెంటు లేకపోతే అడిగినోడు లేడు. ఇలా 10 నిమిషాలు కరెంటు పోగానే బేజారు అవుతారు మనోళ్ళు. అందుకే అంటున్నా నేను, కేసీఆర్ రాకముందు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా ఒకసారి ఆలోచన చేయండి. కరెంటు బాగైంది, తాగునీరు బాగైంది, సాగునీరు కోసం మొత్తం మునుగోడుని సస్యశ్యామలం చేయడం కోసం శివన్నగూడెం రిజర్వాయర్, లక్ష్మణాపురం రిజర్వాయర్, ప్రభాకరన్న చెప్పినట్టు రాచకొండ కూడా లిఫ్టులు పెట్టించే బాధ్యత బరాబర్ కేసీఆర్ చేస్తారు తప్ప ఇంకొంత కాదు. ఒక వర్గానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు. సత్యవతక్క చెప్తున్నది చెవుల, అన్నా జర చెప్పు మా గిరిజన సోదరులకు చెప్పు, 6% నుంచి 10% రిజర్వేషన్లు పెంచింది కేసీఆర్ అని యాద్ చేయి అని సత్యవతక్క చెప్తే, నేనన్నా నువ్వే చేయక్క, నీ భాష నాకు రాదు, నువ్వేం మాట్లాడినా వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది, నువ్వే చెప్పక్క అని చెప్పిన. అక్క చెప్తున్నది తాండాలు గ్రామ పంచాయతీలు కావాలన్న పోరాటం ఈ రోజు ఆ రోజుది కాదు. మునుగోడులో 62 తాండాలు ఉండే, ఈరోజు అవి 21 గ్రామ పంచాయతీలు అయినాయి. మా గిరిజన బిడ్డలు, మా తమ్ముళ్ళు, మా తాండాలో మా రాజ్యం ఉండాలి, మా తాండాలే మా ఓడే సర్పంచ్ ఉండాలన్నాడు. అన్న మీ డిమాండ్ ఏదైతున్నదో దాన్ని నెరవేర్చింది కేసీఆర్ కాదా ఒక్కసారి మీకు చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొత్తం రాష్ట్రంలో 3146 తాండా పంచాయతీలు చేసింది కేసీఆర్ కదా. గిరిజన బిడ్డలు 21,000 మందిని వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? దశాబ్దాల నుంచి మీరు కొట్లాడుతున్నా పట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయండి, ఆగం కాకండి. ఎవడో వచ్చి 4 పైసలు ఇయ్యంగానే, ఎవడో వచ్చి కింద మందు పోయంగానే ఆగమాగం అయిపోయి కింద మీద వాడి ఓట్లు వేసేద్దామా, గుద్దేద్దామా? ఎక్కడ పోతాయి? ఏం జరుగుతుందంటే దబ్బన మందుకో డబ్బులకో లొంగిపోయి ఆ దుర్మార్గులకు ఓటేస్తే ఏం జరుగుతుందంటే సిలిండర్ మళ్ళా 4,000 అవుతుంది. అప్పుడు లబో దిబో అంటే కూడా లాభమేం లేదు. ఇప్పుడు ఎవడైతే పెంచుతుండో, ఎవడైతే మన ఏళ్ళతోని మన కంటినే పొడిపించే కుట్ర చేస్తుండో వానికే ఓటేసి మళ్ళా ఇంకో దిక్కేమో ఏం పెరగద్దు, అంత మంచిగా ఉండాలి, కేసీఆర్ నువ్వు కొట్లాడు, జగదీష్ రెడ్డి నువ్వు కొట్లాడు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నువ్వు కొట్లాడు అంటే యాడికెళ్ళి అవుతుంది? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటే పాలు వస్తాయా? ఈ ఎర్ర చీర కట్టుకున్న మా అక్కను అడుగురి, అక్క గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటే పాలు వస్తాయా? మరిగా ముళ్ళ చెట్టు పెట్టి పండ్లు కావాలంటే పండ్లు వస్తాయా? మరి ఏ చెట్టుకి వేయాలి, పని తీసుకోవాలి. ఇంకా 14 నెలలు మన ప్రభుత్వమే ఉంది. మీ దయతో కేసీఆర్ గారి నాయకత్వంలో మునుగోడును బ్రహ్మాండంగా చేసుకుందాం. మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నాను నేను చెప్పిన ఒక్క మాట నేను యాద్ చేస్తున్నా మీకు. నారాయణపురంలో ఉండే రైతన్నలు కానీ, నారాయణపురంలో ఉండే నేతన్న కానీ, నారాయణపురంలో ఉండే గీత కార్మికుడు కానీ, నారాయణపురంలో ఉండే మత్స్యకార సోదరులు కానీ యాద్ చేసుకోండి. అదేదో సినిమాలో ఒక పాట ఉన్నది, మొన్న మధ్యన ఆ సినిమా వచ్చింది, ఆ గట్టునుంటావా నాగన్నా ఈ గట్టునుంటావా అని పాట. మా తమ్ముళ్ళకి తెలియదు ఆ పాట, సినిమాలు చూస్తలేరా? రంగస్థలం అని సినిమా చూసిరా అందరు? బాగుందా? ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా. ఇవాళ నారాయణపురంలో ఉండే మక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు తేల్చుకోండి ఏ గట్టు మీద ఉంటారో. ఈ గట్టు మీదనేమో సిలిండర్ను 400కి వెళ్ళి 1200 చేసిన నరేంద్ర మోడీ ఉన్నాడు. ఆ గట్టు మీదనేమో పేదింటి ఆడబిడ్డలు లగ్గం చేస్తున్న 1,00,000 రూపాయలు ఇచ్చి పేదింటి ఆడబిడ్డలను కడుపులో పెట్టుకుంటున్న కేసీఆర్ ఉన్నాడు. ఈ గట్టులోమేమో నరేంద్ర మోడీ పెట్రోల్ 70 నుంచి 120 రూపాయలు చేసిన నరేంద్ర మోడీ ఉన్నాడు. అన్ని వస్తువుల ధరలు పెంచిన నరేంద్ర మోడీ ఇటున్నాడు. ఆ గట్టు మీదనేమో 200 పెన్షన్ 2,000 రూపాయలు చేసి మా ఆడబిడ్డలందరినీ ఆదుకుంటున్న కేసీఆర్ ఉన్నాడు. ఈ గట్టు మీదనేమో చేనేత కార్మికుల మీద 5% GST వేసి చేనేతకు మరణ శాసనం రాసిన నరేంద్ర మోడీ ఇడిదిక్కున్నాడు. ఆ గట్టు మీదనేమో నేతన్నను కడుపులో పెట్టుకొని ఈరోజు నేతన్నకు చేయూత, చేనేత మిత్ర లాంటి కార్యక్రమాలు తెచ్చిన కేసీఆర్ ఇంకో దిక్కున్నాడు. ఈ గట్టునేమో
ఈ గట్టునేమో బేకారుగాళ్ళు ఉన్నారు. బేకార్ అంటే మీరు కాదు, బీజేపీ వాళ్ళు. ఈ గట్టునేమో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు బేకారుగాళ్ళు ఉన్నారు. ఆ గట్టునేమో కారు గుర్తు మీద కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. ఎవరు కావాలో ఆలోచించుకోండి. ఆగం కాకండి. ఎలక్షన్ రాగానే మందు పోయంగానే మటన్ పెట్టంగానే 4 పైసలు ఇయ్యంగానే గందరగోళం కావద్దు. ఎవరి వల్ల మన బతుకులు బాగుపడతాయి. ఎవరు పెద్దోళ్ళ కోసం ఉన్నారు, ఎవరు పేదోళ్ళ కోసం ఉన్నారు. నరేంద్ర మోడీ అంటున్నాడు పెద్ద పెద్ద స్టేట్లకు, పెద్ద పెద్ద కార్పొరేట్ అధిపతులకు 11.5 లక్షల కోట్లు మాఫ్ చేసిండు నరేంద్ర మోడీ. కానీ కేసీఆర్ గారు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తా అంటే అది మంచిది కాదు, మీటర్లు పెట్టి రైతులు ఎంత దుర్వినియోగం చేస్తున్నారో చూడు అని నరేంద్ర మోడీ అంటున్నాడు. మరి రైతు బంధు కావాలా, రా బంధు కావాలన్నా ఆలోచన చేయండి మా రైతన్నలారా. నేత బంధు కావాలా, నేతన్నకు మిత్రగా ఉన్న కేసీఆర్ కావాలన్నా, నేతన్నను చిదిమేస్తున్న నరేంద్ర మోడీ కావాలన్నా? ఆడబిడ్డలు ముఖ్యంగా ఆలోచించాలా మీరు. ఇక్కడ మంచినీళ్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, షాదీ ముబారక్ ఇవన్నీ తెచ్చింది కేసీఆర్ కాదా? సిలిండర్ ధరలు పెంచింది నరేంద్ర మోడీ కాదా? అయినా వాళ్ళకే ఓట్లేద్దామా? ఇక్కడ పోరాటం జరుగుతున్నది రాజగోపాల్ రెడ్డికి, ప్రభాకర్ రెడ్డికి కాదు. రాజగోపాల్ రెడ్డికి, ప్రభాకర్ రెడ్డికి కానే కాదు. ఈ పోరాటం జరుగుతున్నది 2 భావజాలాల మధ్యన, 2 పార్టీల మధ్యన తప్ప 2 వ్యక్తుల మధ్యన కాదు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, దయచేసి మీకు చెప్పేది, 18,000 కోట్లకు అమ్ముడు పోయినోడు పైసలు బాగున్నాయి కాబట్టి ఇంటింటికి తులం బంగారం ఇచ్చినా ఇస్తాడు. ఇచ్చిండా? ఇస్తాడట్నా? రేపెల్లుండి వస్తుందేమో. రాకపోతే వచ్చినప్పుడు అడుగుని, కొడుకా నువ్వు ఒక్కనివే తింటావా, ఏం సంగతి? మరి మోడీ సాబ్ చెప్పిండు, ఏమన్నాడు మోడీ సాబ్ 2014లో? మిత్రోं, भाइयों, बहनों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता हूं. पटाया 15 लाख ఎవరికన్నా పటాయా? తమ్మి ఇంకొక 15 लाख బ్లూ టీ షర్ట్ పటాయా 15 लाख పడలే. ఏడవైనా తెలుసా? మొత్తం నల్లగొండ 15 लाख అంతా ఏడిపోయినా ఎరికేనా? నల్లగొండ మొత్తం నల్లగొండ జిల్లా 15 लाख ఎవరి అకౌంట్లో పడ్డాయి? ఎవరి అకౌంట్? మరి బరాబర్ అడిగి తీసుకున్నా వద్దా? మోడీ గారు తప్పు బటన్ నొత్తిండట, మొత్తం పైసలు ఆయన అకౌంట్ లో పడ్డాయట. మరి బరాబర్ తులం బంగారం ఇచ్చినా తీసుకోండి, జోర్దార్గా తీసుకోండి. దబ్బన ఇమానం ప్రమాణం అని చెప్పించారు అనుకో, తూ అక్కడ ప్రమాణం చేయరు, ఏం కాదు, ఏం ఫరక్ పడదు. అన్ని దొంగ పైసలు, గుజరాత్ తోడు పంపిన పైసలు దొంగల పైసలు. కాబట్టి బరాబర్ తీసుకోండి. కానీ గరీబోళ్ళ పార్టీ, కారు గుర్తు పార్టీ, గరీబోళ్ళ నాయకుడు కేసీఆర్ గారికి ఓటేయండి, బ్రహ్మాండంగా గెలిపియండి. ఇవాళ ఆఖరి రోజు ప్రచారానికి అందుకే నేను ఎక్కువ తక్కువ చెప్పకుండా పొరపాటున బీజేపీ కోటేస్తే కూరగాయల రేట్ల నుంచి మొదలు పెడితే, సిలిండర్ రేట్ల నుంచి మొదలు పెడితే, డీజిల్ పెట్రోల్ రేట్ల నుంచి మొదలు పెడితే ఆకాశం అంటాయి. తర్వాత బాధపడి లాభం లేదు. ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని శిక్షించాలి, బుద్ధి చెప్పాలి. భారతీయ జనతా పార్టీకి ఓటుతోనే సమాధానం చెప్పి 3 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. నాకు పూర్తిగా అందరూ ఓటేస్తారని నమ్మకం వచ్చేదాకా ఇక్కడికి వెళ్ళి ఓనిగా నేను అన్ని చేయిలు లేస్తేనే లెక్క, అన్ని చేయిలు లేవాలి. చేయిలు అంటే మొండి చేయి కాదు, మొండి చేయి చాలా డేంజరు. పిడికిలి ఆ బిల్డింగ్ మీద పిడికిలు లేవా తమ్మి? చెల్లె నీకు లేవా? ఈడున్న వాళ్ళకి ఏమైంది తమ్ముడు? ఎన్నుకున్న వాళ్ళు మనోళ్ళు కాదేమో. బయటికి వెళ్ళి వచ్చినారా తమ్మి మీరు? జై తెలంగాణ. కారు గుర్తుకే. ఈ అక్కకు చెప్పు, కారు గుర్తుకే. నువ్వు పిడికిలు లేపేదాకా నేను ఓటేసేదాకా నేను నీ ఇష్టం. ఇక కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బాబు మైక్ లెఫ్ట్ ఇవ్వండి, రథన్ లెఫ్ట్ స్లోగా పోని.